సమస్య దేశంలో ఎక్కువైంది. సుప్రీంకోర్టు దాకా వ్యవహారం వెళ్లినా పరిష్కారం కావడం లేదు. సునకాలకు సపోర్టుగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం తయారయ్యాయి. ప్రెస్ క్లబ్ల్లోనూ డిబేట్స్ జరుగుతున్నాయి. అసలు సునకాల సమస్యను ఎలా పరిష్కరించాలి? యూరోప్లో చాలా దేశాల్లో వీధి కుక్కలు ఎందుకు కనిపించవు? వీధి కుక్కలు, వాటి కాట్లపై సుప్రీంకోర్టు వరకు విచారణలు జరిగాయి. వీధి కుక్కల సమస్యను రాష్ట్రాలు పరిష్కరించాలంటోంది సర్వోన్నత న్యాయస్థానం. ప్రపంచంలోనే వీధి కుక్కలే లేని మొదటి దేశంగా నెదర్లాండ్స్ గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల వీధి కుక్కలున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. ఇందులో సగం మన దేశంలోనే ఉన్నాయట. నెదర్లాండ్స్ లో వీధి కుక్కలు లేవంటే వాటిని ప్రజలు చంపలేదు, ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించారు. పూర్వం నెదర్లాండ్స్ లో కుక్కలను పెంచుకోవడాన్ని ఒక హోదాగా పరిగణించేవారు. 19వ శతాబ్దంలో నెదర్లాండ్స్ లో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. వ్యాధుల బారిన పడ్డ సునకాలను యజమానులు వీధుల్లో వదిలేసేవారు. అవి అందరినీ కరుస్తూ రేబిస్ వ్యాధిని వ్యాప్తి చేసేవి. నెదర్లాండ్స్ ప్రభుత్వం మేల్కొని కుక్కల బాధ్యత యజమానులదేనని తీర్మానం చేసింది. యజమానులపై డాగ్ ట్యాక్స్ విధించింది. దీంతో పెంపుడు కుక్కలను సైతం యజమానులు విడిచిపెట్టారు. తర్వాత వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ చికిత్స చేయడం, రేబిస్ వ్యాధులు వంటివి రాకుండా టీకాలు వేయడం, తిరిగి వాటిని తమ ప్రాంతాల్లో వదిలేయడం చేసింది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో స్టెరిలైజేషన్ చేసింది. పెంపుడు కుక్కలపై డాగ్ ట్యాక్స్ భారీగా పెంచింది. వీధిలో కుక్క కనిపించకుండా వాటిని షెల్టర్ హోంలకు తరలించింది. వీధిలో కుక్కల్ని వదిలినా, వాటి పట్ల క్రూరంగా ప్రవర్తించినా 15 లక్షల రూపాయల వరకు ఫైన్ విధిస్తోంది ప్రభుత్వం. జర్మనీలో కుక్కను పెంచుకోవడం సామాజిక బాధ్యతతో కూడుకున్న పని. పెంపుడు జంతువులను వదిలేయడం పూర్తిగా నిషిద్ధం. తీవ్రమైన అనారోగ్యం ఉంటే తప్ప జంతువులను జర్మనీలో చంపకూడదు. కుక్కలను షెల్టర్లలోనే ఉంచుతారు తప్ప చంపరు. జర్మనీలో కుక్కను పెంచుకునే యజమాని ఖచ్చితంగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. తరువాత నుంచి ఏటా 11,000 రూపాయలు పన్నుగా చెల్లించాలి. వీధిలో కుక్క కనిపిస్తే మైక్రోచిప్ పెట్టి షెల్టర్కు తరలిస్తారు. బ్రిటన్లోని ఏదైనా వీధిలో కుక్క కనిపిస్తే దాన్ని వెంటనే బంధిస్తారు. కుక్క యజమాని 7 రోజుల్లోపు వచ్చి జరిమానా చెల్లించి తీసుకువెళ్లాలి. లేని పక్షంలో ఆ కుక్కను దత్తతకి ఇచ్చేస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత షెల్టర్లు వాటి సామర్థ్యానికి మించి నిండిపోతున్న తరుణంలో వాటికి కారుణ్య మరణం కల్పిస్తారు. బ్రిటన్ చట్టం ప్రకారం 8 వారాల వయసు దాటిన ప్రతి కుక్కకు మైక్రోచిప్ అమర్చడం తప్పనిసరి. దీనివల్ల కుక్క తప్పిపోయినప్పుడు దాని యజమాని ఎవరో గుర్తించడం సులభమవుతుంది. నేషనల్ డాగ్ పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ రేబిస్ కంట్రోల్ ప్రోగ్రాం కింద 2021లో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన భూటాన్ 2023 నాటికి దేశంలోని 100% వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, 90% కుక్కలకు రేబిస్ టీకా పూర్తి చేసింది. 2030 నాటికి సంపూర్ణ రేబిస్ రహిత దేశంగా నిలవాలని భూటాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పెంపుడు కుక్కకు మైక్రోచిప్ అమర్చి వాటి వివరాలను ప్రభుత్వ డేటాబేస్లో పొందుపరిచింది. స్విట్జర్లాండ్లో వీధి కుక్కలకు మైక్రోచిప్ అమర్చడం తప్పనిసరి. పెంపుడు జంతువులను వదిలేసే వారికి జరిమానాలు విధిస్తారు. కావాలంటే కుక్కలకు షెల్టర్లను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించుకోవచ్చు. అమెరికా, సింగపూర్ వంటి తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. మన దేశంలో మాత్రం కుక్కలకు సంబంధించిన విధి విధానాలు ఏవీ లేవు. లక్షలాది మంది కుక్క కాట్లకు గురైనా పట్టించుకునే నాథుడే లేడు. దేశవ్యాప్తంగా చూసుకుంటే గతేడాది 37 లక్షల మంది కుక్క కాటుకు గురయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్ మరణాల్లో భారత్ నుంచే 36% ఉండడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో కూడా ఎక్కువ మొత్తంలో 15 ఏళ్లలోపు ఉన్నవారే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీలో రోడ్లపై వీధి కుక్కలు కనిపించొద్దని, వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించాలని తీర్పునిచ్చింది. ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపింది.